హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మామ్స్ కిచెన్. ఈరోజు నేను మీకు కొరలతో ఇడ్లీ స్పాంజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చేసి చూపిస్తాను. ఈ ఇడ్లీ ఎంతో టేస్టీగా ఉంటుంది, ఇంకా వెయిట్ లాస్కి కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఈ ఇడ్లీలో మన బాడీకి ఎంత ప్రోటీన్ కావాలో అంత ప్రోటీన్ దొరుకుతుంది 1 ప్లేట్ ఇడ్లీ తీసుకుంటే 1 డేకి. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇది కొరలు అండి. కొరలు 2 కప్స్ తీసుకోవాలి. ఫాక్స్టైల్ మిల్లెట్ అంటారు దీన్ని. 2 కప్స్ కొరల్కి 1/2 కప్ మినప్పప్పు తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం మిక్స్ చేసుకొని ఇది వాష్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత మనం ఇందులో వాటర్ పోసుకొని మార్నింగ్ నుంచి నైట్ వరకు అలానే వాటర్లో సోక్ చేసుకోవాలి. నెక్స్ట్ నైట్ మనం పడుకునే ముందు ఈ వాటర్ అంతా తీసేసి జార్లో వేసి గ్రైండ్ చేసుకొని మనం దోశకి ఇడ్లీకి బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో ఇడ్లీ పిండి అలానే ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసుకొని నైట్ అంతా బయటే పెట్టాలి, ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా ప్రిపేర్ అవుతుంది. అది చూడండి ఇలా అవుతుంది. ఇది బాగా మిక్స్ చేసుకొని మనకు కావాల్సినంత పిండి వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ఇడ్లీ సోడా ఇంకా సాల్ట్ మనకు కావాల్సినంత పిండికి సరిపడా వేసుకొని వాటర్ పోసుకొని మనం ఇడ్లీ పిండిలాగా కలుపుకోవాలి. ఇలా బాగా ఇడ్లీ పిండిలాగా కలుపుకోవాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో రావాలి. ఇప్పుడు మనం ఇడ్లీ బౌల్లో వాటర్ పోసి స్టవ్ మీద పెట్టుకొని ఇడ్లీ ప్లేట్స్కి ఆయిల్ అప్లై చేసి మనం నార్మల్గా ఇడ్లీస్ ఎలా వేసుకుంటామో అలానే ఇడ్లీస్ వేసుకోవాలి. చూడండి, ఇలా ఇడ్లీస్ వేసుకొని మనం స్టవ్ మీద పెట్టి నార్మల్గా ఇడ్లీస్ మనం ఎలా కుక్ చేసుకుంటామో అలానే కుక్ చేసుకోవాలి. చూడండి, ఇడ్లీస్ కుక్ అయ్యాయి. ఇలా కుక్ అయిన తర్వాత సర్వ్ చేసుకోవాలి. ఇలా ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. ఈ ఇడ్లీ చాలా హెల్దీ అండి. ఇడ్లీ ఎంత బాగా ప్రిపేర్ అయ్యిందో, ఎంత స్పాంజీగా ఉందో ఒకసారి చూడండి. ఎంత సాఫ్ట్గా స్పాంజీగా వచ్చిందో. ఈ ఇడ్లీ ఎంత టేస్టీగా ఉంటుంది. వెయిట్ లాస్కి కూడా బాగా పనిచేస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. రిజల్ట్ మీరు 1 మంత్లోనే చూస్తారు. కొత్త రెసిపీ తీసుకొచ్చాను. మిల్లెట్స్తో పొంగనాలు చేశాను, కొరలతో పొంగనాలు చేశాను. ఈ కొరలతో చేసిన పొంగనాలు నార్మల్ పొంగనాల కంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఎప్పుడన్నా మీరు మీ పిల్లలకి ఒక మంచి స్నాక్ చేసి పెట్టాలన్నప్పుడు ఇది ట్రై చేయండి. చాలా హెల్దీ కూడా, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఒకసారి ట్రై చేయండి. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. మీద కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. కడాయిలో ఇలా 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కాక అందులో పోపు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఇంకా నెక్స్ట్ మనం కరివేపాకు వేసుకోవాలి. ఇలా ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసుకొని పచ్చిమిర్చి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న పల్లీలు వేసుకోవాలి, వేరుశనగ పప్పులు. ఇలా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టుకొని అవి అందులో వేసుకోవాలి. ఇలా ఆనియన్స్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఆనియన్స్ ఆయిల్లో ఫ్రై చేసుకొని 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ 1/2 స్పూన్ పసుపు వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత
ఇందులో కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం మిల్లెట్స్ పిండి, దోశ పిండి ఉంటుంది కదా, ఇడ్లీకి దోశకి వేసుకున్న పిండి మిల్లెట్స్ది, అది తీసుకొని అందులో కొంచెం ఇడ్లీ సోడా, కొంచెం సాల్ట్ వేసుకొని ఇందులో కొంచెం వాటర్ పోసుకొని మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం రెడీ చేసుకుని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, అవంతా పోపు వేసుకొని అది ఇందులో మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పొంగనాలది కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసుకొని, తక్కువ ఆయిల్ కావాలన్నప్పుడు తక్కువ ఆయిల్ వేసుకోండి. ఇలా పొంగనాలు, నార్మల్ పొంగనాలు ఎలా వేసుకుంటామో అలానే అందులో పొంగనాలు వేసుకొని ఇలా అన్నిట్లో పొంగనాలు వేసుకొని మనం లిడ్ పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి పొంగనాలు వన్ సైడ్ బాగా కుక్ అయ్యాయి. నెక్స్ట్ సైడ్ తిప్పుకోవాలి. ఇలా టర్న్ చేసుకొని నెక్స్ట్ సైడ్ కుక్ చేసుకోవాలి. ఇలా నీట్గా కుక్ చేసుకోవాలి 2 సైడ్స్. ఇప్పుడు మళ్ళీ లిడ్ పెట్టుకుందాం. 2 మినిట్స్ తర్వాత ఇలా తీస్తే చూడండి పొంగనాలు బాగా రెడీ అయ్యాయి. 2 సైడ్స్ బాగా కుక్ అయ్యాయి. ఇప్పుడు తీసుకోవాలి, మనం ఒక ప్లేట్లో తీసుకోవాలి పొంగనాలన్నీ. దీన్ని మనం కారంతో సర్వ్ చేసుకోవాలి. చూడండి ఎంతో హెల్దీ పొంగనాలు రెడీ అయ్యాయండి. చాలా హెల్దీ, ప్రోటీన్ కూడా రిచ్ ఇన్ ప్రోటీన్ అండి ఇవి. ఇలా ట్రై చేయండి, మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో, లోపల కూడా బాగా కుక్ అయ్యాయండి. నా రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.